మనం చూడొచ్చు. మొత్తమే చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈ రోజు వార్తలన్నీ కూడా ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ లో ఆర్ కృష్ణయ్య చేరడం గురించి ఇక్కడ మనకి ప్రధానంగా వార్తలన్నీ మరి ఈ అంశాలను చర్చించడానికి మనతో పాటు ఉన్నారు రాజమోహన్ గారు, టిఆర్ఎస్ సీనియర్ లీడర్. నమస్తే అండి. సూర్యంగం సత్యమ టీపీసీసీ స్పోక్స్ పర్సన్. నమస్తే అండి. నరసయ్య గౌడ్ గారు, బీజేపీ మేనిఫెస్టో కమిటీ మెంబర్. నమస్తే అండి. టిఆర్ఎస్ ముఖ్యంగా మనం చూసినట్టయితే టీఆర్ఎస్ నుంచి చూస్తే అందరు అభ్యర్థులందరినీ ప్రకటించేశారు, ఎన్నికలకు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఫామ్ హౌస్ లో కేసీఆర్ యాగం చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు? సత్యం గారు చెప్పండి. ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు, ఆయనకి టికెట్ ఇస్తున్నారని. ఒకప్పుడు గతంలో ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ ని బీసీలకు అన్యాయం చేసిందని చెప్పి ఆయన ఆరోపించారు. మరి అలాంటి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడం అని ఏమనుకోవాలి? ఆర్ కృష్ణయ్య గారు కాంగ్రెస్ పార్టీని ఒక్కరిని ఆరోపించాల. కాంగ్రెస్ అయినా ఆయన 40 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమ నేతగా ఉన్నాడు. గతంలో తెలుగుదేశం పార్టీ ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే వాస్తవంగా ఆర్ కృష్ణయ్య గారు చెప్పింది ఒక కాంగ్రెస్ ఒక్క విషయంలోనే కాదు, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా టీడీపీ అయినా ఎక్కడ బీసీలకు అన్యాయం అయినా ఆయన గలాన్ని నిప్పుతాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీలకు న్యాయం చేస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో సమాజాన్ని స్థాపించాలంటే ఒక కాంగ్రెస్ పార్టీకి సాధ్యమన్న ఒక ఏకైక లక్ష్యంతో ఆయన చేరారు. ఆయన చేరటం అనేది మాకు శుభపరిణామం. ఆయన్ని స్వాగతం చెప్తూ ఆయన మంచి మెజార్టీతో మిర్యాలగూడ నుంచి గెలుస్తారని చెప్పి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నామండి. అదేవిధంగా మాకు ఆర్ కృష్ణయ్య గారు కానీ ఇప్పుడు టీఆర్ఎస్ కూడా మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ వాళ్ళు నిన్నదాకా మొదటిదాకా తెలుగుదేశం పార్టీని అన్ని మాటలు మాట్లాడారు, చంద్రబాబు గారిని అన్ని మాటలు మాట్లాడారు. ఈరోజు మనకి కోదాడి నుంచి బొల్ల యాదవ్ గారు జాయిన్ కాగానే ఇమీడియట్లీ రాత్రి జాయిన్ అయితే వాళ్ళు టికెట్ ఇచ్చారు. వాళ్ళు మొన్నటిదాకా ఏమన్నారు, అది చంద్రబాబు పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళే అన్నారు, తెలుగుదేశం పార్టీలో పనిచేసే వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళు అన్నారు, తెలుగుదేశం పార్టీలో పనిచేసిన అమరావతి తొత్తులు అన్నారు. ఇవాళ రేవూరు ప్రకాష్ రెడ్డి కూడా వాళ్ళు కేటీఆర్ గారు అన్నారు అన్నమాట. మీరు ఒక మాట రేవూరు ప్రకాష్ మీ స్థానికుడు కేసీఆర్ గారు ప్రశ్నిస్తున్నాడు. ఈయన అక్కడ సిరిసిల్లో స్థానికుడా, ఈయన నిలబడే దగ్గర స్థానికుడా, కేసీఆర్ గారు స్థానికుడా? స్థానికత్వం అనేది నిలబడే దాన్ని బట్టి ఉండదండి, నాయకత్వం బట్టి ఉంటుంది. ఆ మాట అడిగే హక్కు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి లేదు, వాళ్ళిద్దరికి లేదు. ఎందుకంటే వాళ్ళు స్థానికులు కాదు, గజ్వేల్ గారి స్థానికుడు కాదు, ఆయన సిరిసిల్లకు స్థానికుడు కాదు. కాబట్టి మేము ఒకటే మాట్లాడేది ఏంటంటే కేటీఆర్ గారు కొంచెం క్రమశిక్షణతో, ఆయన ఇంత మంచి విద్యావంతుడు, ఆయన ఇప్పుడు సరే ఎన్నికలు అని ఏది పడితే అది మాట్లాడకుండా కొంచెం క్రమశిక్షణతో మాట్లాడితే ఆయనకి మంచిది, అందరూ మంచిది. ముఖ్యమంత్రి గారు యాగం అంటారా? హిందూ ధర్మంలో యజ్ఞయాగాలు అనేది ఒక భాగం, సంతోషం. హిందూ ధర్మంలో ఆయన చేస్తే సంతోషం. కానీ ఆయన గొప్పతనం ఏంటంటే ఇటుపక్క మైనార్టీని ముస్లిమ్స్ ఎంఐఎం ఉంటాడు, ఇటుపక్క బీజేపీ ఉంటాడు, ఇద్దరితో లోపాయకారి ఒప్పందం ఉంటాడు. ఇటుపక్క వీళ్ళ అభ్యర్థుల దగ్గర వీక్ అభ్యర్థులు ఉంటాడు బీజేపీ వాళ్ళ దగ్గర, అటు ఎంఐఎం వాళ్ళ దగ్గర వీక్ అభ్యర్థులు పెడతారు. రెండు విభిన్న దృక్పథాలు ఉన్న రెండు పార్టీలు భిన్న దృక్పథాల పార్టీని బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళతో లోకాయపారి ఒప్పందం చేసుకుని ఈ విధంగా యజ్ఞయాగాలు చేసుకుంటూ మనుషుల్ని ప్రజలందరినీ డైవర్ట్ చేస్తున్నాడు. ఇది ఈ సమయం కాదు, యజ్ఞయాగాలు చేసే సమయం ఇది కాదు. ఎన్నికల ముందు ప్రజల్ని అప్రమత్తంగా ఉండాల్సిన ప్రజలు, ముఖ్యమంత్రి అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఆయన ఏం చేయబోతారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ టైంలో యజ్ఞయాగాలకు సమయం అంతా వెయిట్ చేసి గత 4.5 సంవత్సరాల నుంచి కూడా ఆ సమయం అంతా ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో గడిచిపోయింది. సెక్రటరియట్కి రాని ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. నేను నాకు 44 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు ఇండియా మొత్తం 28 రాష్ట్రాల్లో పరిపాలించే సెక్రటరియట్ మొత్తం. అలాంటి సెక్రటరియట్కి అడుగుపెట్టిన ముఖ్యమంత్రి దీని ఇలాంటి ముఖ్యమంత్రి దేవునికి దండం పెట్టుకుంటున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి ముఖ్యమంత్రి రావద్దు. ప్రజల్ని పరిపాలించాలంటే ఆ కార్యనిర్వహణ వ్యవస్థని సక్రమంగా నడిపించాలంటే ఒక ఆఫీస్కి వచ్చి నడిపించాలి తప్ప ఇంట్లో కూర్చొని నడిపించే ముఖ్యమంత్రి మనకు వద్దండి. ఇలాంటి కుటుంబ పరిపాలన, ఇలాంటి నిరంకుశత్వ వాదన, ఇట్లా వ్యవస్థను నాశనం చేసే ముఖ్యమంత్రి రావద్దు. ఈయన ఎన్ని యజ్ఞాలు చేసినా ఓటమి ఖాయమైపోయింది కాబట్టి, ఓటమికి దగ్గర పడ్డాడు కాబట్టి ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం చేస్తున్నాడు. ఓటమికి వాళ్ళు అంచులో ఉన్నారు, ఓటమి అంచులో వాళ్ళని అది డైవర్ట్ చేయడం కోసం ఈ యజ్ఞయాగాలు చేస్తున్నారు. మేము ఈరోజు బ్రహ్మాండంగా మా కూటమి అభ్యర్థులు ప్రకటించాము. ఒక 4-5 అభ్యర్థులు మాత్రమే ఉండాలి. బ్యాలెన్స్గా సర్వేల ప్రకారం అన్ని నిర్ణయాత్మకంగా మేము చేస్తున్నాము. రేపు నుంచి ఈరోజు నామినేషన్ అయిపోతే రేపు నుంచి మాకు సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఆశల్ని, మన ఆశల్ని సఫలీకృతం చేసిన ఆర్ కృష్ణయ్య గారు టీడీపీ ఎమ్మెల్యే నుంచి ఇక్కడ కాంగ్రెస్ లో చేరి ఇప్పుడు టికెట్ తీసుకున్నారు. అంటే నిన్నటి వరకు ఆయన ఈ ఎన్నికల్లోనే పోటీ చేయనున్నారు, ఇప్పుడు ఎలా టికెట్ తీసుకున్నారు? ఒకటేమ్మా, ఆర్ కృష్ణ గారు టీడీపీలో ఉన్నప్పుడు కూడా టీడీపీలో క్రియాశీలకంగా లేడు. ఆయన టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా కూడా, టీడీపీలో అభ్యర్థిగా గెలిచినా కూడా ఎక్కడ టీడీపీ కండ వేసుకుని ఎక్కువ తిరగలేదు. ఎందుకంటే ఆయన బీసీ ఉద్యమ నేత, బీసీల ఆకాంక్షలు నెరవేర్చుదామని
ఆయన 40 సంవత్సరాల నుంచి ఆయన జీవితాన్ని త్యాగం చేసి బీసీల కోసమే ఆయన పనిచేసిన వ్యక్తి. అలాంటి మంచి వ్యక్తి ఇంకోసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. అలాంటి మంచి వ్యక్తికి అవకాశం కల్పించింది. దీన్ని మాత్రం అన్ని పార్టీలు ఆహ్వానించాల్సిన విషయం. ఎందుకంటే బీసీల ఉద్యమంలో ఆర్ కృష్ణకి మించిన వాడు తెలంగాణలో లేడు. మన భారతదేశంలోనే బీసీ ఉద్యమ నేతగా మంచి గుర్తింపు ఉంది ఆర్ కృష్ణ గారికి. టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా టీడీపీ విధానాలు బాగలేకపోతే బహిరంగ వ్యతిరేకించిన వ్యక్తి. టీడీపీ విధానాలని డైరెక్ట్ గా ఇది కాదు ఇది తప్పు అని చెప్పి నిర్భయంగా అసెంబ్లీలో బయట వ్యక్తపరిచిన వ్యక్తి ఆర్ కృష్ణ గారు. ఆర్ కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో రావడం అనేది మాకు చాలా సంతోషం. ఈ రాష్ట్రానికి కూడా ఒక మంచి శుభ పరిణామం.